మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 21వ తారీఖు జూలై నెల 2024 నుండి 27/7/2024 వరకు ఈ వారం రోజుల యొక్క వార ఫలాల గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతము మేషరాశి వారి యొక్క ఈ వారం ఎట్లా ఉంటుంది, వారి గ్రహచారం ఎలా ఉన్నది, వాటి వల్ల ఫలితం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలము గోచార ఫలితం మాత్రమే. ఇదే పూర్తి జాతకము కాదు. జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అందుచేత జాతకానికి ఇది పూర్తి జాతకం కాదు. అయితే మనం సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ మనం చేసుకుందాం. మేషరాశి వారికి ప్రతిసారి మనం మాస ఫలితాలు, సంవత్సర ఫలితాల్లో చెప్పుకుంటున్నట్టుగా ఆ గురువు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు కూడా అవే రాసుల్లో ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాయి. ఏ ఫలితాలు ఇది 4 గ్రహాల గురించి చెప్పుకున్నామో అవే ఫలితాలు ఈ వార ఫలాలకు కూడా వర్తిస్తాయి. ఇకపోతే స్వల్పకాలంగా అంటే ఒకే రాశిలో ఉండేటటువంటివి, 1 నెల రోజులు, నెల 15 రోజుల పాటు ఉండేటటువంటివి, 2.5 రోజులకు ఒక రాశిలో నుండి మరొక రాశిలోకి ప్రవేశించేటటువంటి చంద్రుడి గురించి, అట్లా తక్కువ కాలంలో సంచారం చేసేటటువంటి రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర ఈ 5 గ్రహాల గురించి మనం ఇప్పుడు వారఫలాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మేషరాశి వారికి కర్కాటకంలో రవి సంచారం జరుగుతోంది. కర్కాటకంలో అంటే 4వ స్థానంలో రవి సంచారం జరుగుతోంది. రవి సంచారం వల్ల 4లో ఆయన యోగించజాలడు. మేషరాశి వారికి ఈ వారం రవి యోగించజాలడు. అంచేత వారికి కొంచెము వాహన సౌఖ్యము, గృహము ఇట్లాంటి ఇంట్లో కొంచెం చికాకులు, వాహనం కొంచెం ఇబ్బంది పెట్టడము, ఇట్లాంటి విషయాలన్నీ కూడా కొంచెం మనకి ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి. పెద్దగా అనుకూలించవు ఈ రవి సంచారం 4లో జరగటం వల్ల. ఇకపోతే చంద్రుడిని తీసుకున్నట్టయితే దశమ, ఏకాదశ, ద్వాదశ 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. మకరంలో ఒక 3 రోజులు, కుంభంలో ఒక 2 రోజులు, మీనంలో ఒక 2 రోజులు, 7 రోజుల సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 3 అంటే ఇప్పుడు 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తూ ఉండటం ద్వారా వీటికి 10, 11 స్థానాలలో అంటే మకరంలోను, కుంభంలోను ఆయన సంచారం చేసేటటువంటి 4 రోజులు కూడా మీకు చంద్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఒక మనశ్శాంతిగా ఉండటము, చేసిన పనిలో ఒక సంతృప్తి కలగటము, ఇట్లాంటివన్నీ ఈ 4 రోజులు చేస్తూ ఉంటాడు. ఇక మకరంలో 3 రోజులు మాత్రం కొంచెం బాగానే పనిచేస్తాడు. తర్వాత 11లో కూడా వ్యయంలో ప్రవేశించినప్పుడు ఒక 2 రోజులు ఉంటాడు. అంటే మీనరాశిలో ప్రవేశించిన 2 రోజులు మాత్రం మీకు కొంచెం ఖర్చు కనిపించటము, ఒక మనస్సు ఒక నిలకడలేని తరము, ఈ విధంగా కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. 5 రోజులు మీకు అనుకూలంగా ఉంటాడు, 2 రోజులు ప్రతికూలంగా ఉంటాడు చంద్రుడు ఈ మేషరాశి వారికి. ఇకపోతే కుజుని గురించి మనం తీసుకున్నట్టయితే 2వ స్థానంలో, ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. అంటే వృషభంలో జరుగుతోంది. వృషభంలో ఈ మేషరాశి వారికి వృషభంలో సంచారం అంతగా శుభ ఫలితాలను ఇవ్వదు, ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తుంది. అంటే కుటుంబంలో భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు ఇబ్బందులు పెట్టేటువంటి, మన మాట కొంచెం అంతగా వాళ్ళు విన్నట్టు నటించి కానీ అమలు చేయకపోవచ్చు. ఇంకా ధన విషయంలో కూడా కొంచెం ప్రతి వారం ఆయన మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఉండేటువంటి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కొంచెం సడన్గా కోపం కూడా, కుజుడి వల్ల కోపం అనుకూలంగా ఉన్నట్టయితే ప్రశాంతంగా ఉంటుంది. ఆయన కొంచెం సరి అయినటువంటి స్థానంలో లేకపోతే కొంచెం కోపం ఎక్కువగా వస్తుంటుంది. సరి అయినటువంటి ప్రదేశం కాదు ఆయనకి. కాబట్టి కొంచెం కోపం త్వరగా వచ్చే అవకాశం కూడా కుజుడి వల్ల వస్తుంది. అలాగే కొంచెం చిన్నపాటి దెబ్బలు తగిలేటువంటి అవకాశం కూడా కుజుడి వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి బుధుని యొక్క సంచారము 1 రోజు మాత్రము కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ 1 రోజు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా 6 రోజులు కూడా 5వ స్థానమైనటువంటి సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 5 రోజులు మాత్రం మీకు ఒక
వ్యాపార విషయంలో కొంచెం ఆ, అనుకున్నటువంటి లాభాలు రాకపోవటం, అలాగే సౌమ్యత తక్కువ ఉండటం, మాటలో కొంచెం కటుత్వం, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలు 6 రోజులు, అనుకూలమైనటువంటి ఫలితాలు 1 రోజు మాత్రం ఇస్తూ ఉంటాడు బుధుడు. ఇకపోతే శుక్రుడిని తీసుకున్నట్టయితే శుక్రుడు కర్కాటకంలో అంటే మేష నుంచి 4వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఆ సంచారము 4వ స్థానంలో జరగటం వల్ల చక్కటి సుఫలితాలన్నీ ఉంటాయి. అంటే మీకు ఉన్నటువంటి ఏదో లలిత కళలు ఏమైనా ఉన్నట్టయితే అవి, మనసుకు ఉల్లాసము, భార్యాభర్తల మధ్యన అనురాగము, పిల్లల తండ్రి మధ్య కూడా ఆప్యాయతలు, అనురాగాలు, ఇవన్నీ కూడా ఇంట్లో కొంచెం చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం గృహంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ ఇంచుమించుగా కొన్ని గ్రహాలు రెండు రాసుల్లోనూ, చంద్రుడైతే 3 రాసుల్లోనూ, ఇక అలాగే బుధుడు కూడా 2 రాసుల్లో సంచారం జరుగుతోంది. తద్వారా అనుకూలంగా కొన్ని రోజులు, ప్రతికూలంగా కొన్ని రోజులు ఉంటున్నారు. కాబట్టి మీకు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించి నవగ్రహాల మంత్రం కానీ ఎవరు పెద్దలు చాలా చెప్పారు, అందులో ఏది వస్తే అది చదువుకోండి. ఏది చదువుకున్నట్టు తప్పేమీ లేదు. పెద్ద మీరు ఇందులో భయపడాల్సింది ప్రతికూలంగా ఉన్నాయని చెప్పేసి ఏమి లేదు. అనుకూలంగా ఉన్నాయని వారం రోజుల్లో జరిగిపోయేది మనకేదో అద్భుతాలు జరిగే అవకాశం ఏమి ఉండదు జీవితంలో. అయితే మీరు ఏ దేవుడికి నమస్కారం చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే దేవుళ్ళు అందరూ ఒకటే, ఏకో విష్ణు అని చెప్పారు. అందుచేత ఏ దేవుడికి మీరు చేసుకున్నా కూడా, అంటే నవగ్రహాలకు సంబంధించి చాలా చెప్పారు, విష్ణు సహస్రనామం చెప్పారు, సుందరకాండ పారాయణ చెప్పారు, ఇలా చాలా 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 చెప్పారు. అందుచేత ఈశ్వరుడు అభిషేకం కూడా చెప్పారు. అంతే ఏది చేసుకున్నప్పటికీ కూడా తప్పేమీ లేదు. శాస్త్రం ఏం చెప్తోందంటే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నారు. ఏ దేవుడికైనా నమస్కారం పెట్టుకో, ఇవన్నీ ఆయనకే చెందుతాయి. ఎందుకంటే ఈ రూపాలు కూడా ఆయనవే కాబట్టి నువ్వు ఏ దేవుడికి నమస్కారం చేసినా కూడా ఈ నమస్కారాలన్నీ ఎవరు చెందుతాయి? విష్ణుమూర్తికే చెందుతాయి. ఆఖరి నవగ్రహాలు కూడా, నవగ్రహ మంత్రం నేర్చుకున్నా కూడా అంటే డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే ఆ నవగ్రహాలకే ఒకటి చెప్పబడ్డది కాబట్టి దానికి కొంచెం మనం అనుకూలంగా ఉంటుంది, మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మిగతాది అవునా కాదా అని ఈ డౌట్లు ఏం పెట్టుకోవద్దండి. ఏ దేవుడికైనా సరే ఈ దోషాలు పోవడం అనే సంకల్పంతో మీరు భగవంతుడికి ఏ దేవుడు మీ ఇష్టం ఇచ్చిన దేవుడికి నమస్కారం చేసుకున్నా కూడా సర్వదేవ నమస్కార కేశం ప్రతిగచ్చతి, ఆ విష్ణుమూర్తికే చెందుతాయి. అంచేత ఆ విధంగా చేసుకోండి, అంతా శుభం జరుగుతుంది. ఇప్పుడు మనము 21వ తారీఖు 7వ నెల 2024 నుండి 27వ తారీఖు జూలై 2024 వరకు వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మామూలుగా మనం ప్రతిసారి మాస ఫలితాల్లో చెప్పుకున్నట్టుగా, సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నట్టుగా గురు, శని, రాహు, కేతుల యొక్క ఫలితాలు అదే విధంగా ఉంటాయండి. సంవత్సరం వరకు కూడా, ప్రతి నెల కూడా కాదు, సంవత్సరం వరకు కూడా వాటిలో ఎక్కడా మార్పు లేదు. కాబట్టి అవే ఫలితాలు ప్రతి వారము కూడా మీరు అన్వయం చేసుకోవచ్చు. అయితే ఇక తక్కువ సమయంలో రాసులు మారేటటువంటి రవి, చంద్ర, కుజ, బుధ, శుక్రుల గురించి మనం తెలుసుకుందాం. రవి గురించి మనం కనుక చెప్పుకున్నట్టయితే రవి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటారు. కర్కాటకం అంటే 3వ రాశి అవుతుంది కాబట్టి 3వ స్థానంలో రవి యొక్క సంచారం మీకు మంచి శుభ ఫలితాలు కలగజేస్తాడు రవి. అంచేత అక్కడ మీకు మంచి చేయటం అంటే ఏంటి అంటే మీకు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ, వ్యాపారం చేసే ప్రదేశంలో కానీ, ఇంటి పక్కన ఉండేటటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా మీకు మంచి సహాయ సహకారాలు అన్నీ అందిస్తూ ఉంటారు. మీరేమాత్రం తగ్గవలసినటువంటి పని ఉండదు. ఎక్కడ కూడా అందరూ కూడా మీ సహకారం చేస్తారు, మీ సహకారం కూడా అందరికీ అందుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి రవి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 9, 10, 11 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ 9వ స్థానంలో మనకి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ 10, 11 స్థానాల్లో మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను చంద్రుడు మనకి అందజేస్తూ ఉంటాడు. మనసు ప్రశాంతంగా ఉంటుంది,
భాగ్యం బాగుంటుంది అన్ని రకాల విషయంలో. అంటే భాగ్యం అంటే ఒక విషయం కాదండి, అది భార్యా పిల్లలకు సంబంధించి కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఏ విధంగానే కావచ్చు. ఆ 9, 10 స్థానాలు రెండిట్లోనూ కూడా 10, 11 రెండు స్థానాల్లోనూ కూడా అదే విధమైనటువంటి చక్కటి ఫలితాలను మీకు చంద్రుడు ఇస్తాడు. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు చంద్రుడి వల్ల మీకు ఈ వృషభ రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు జన్మంలోనే కుజుడు ఉన్నాడు. జన్మంలోనే కుజుడు ఉండటం ద్వారా వచ్చేటటువంటిది ఏంటంటే అది అంతగా అనుకూలించదు. కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నడిచేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కొంచెము కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ కోపాన్ని ప్రదర్శించకండి. మొహంలో కానీ మాటల్లో కానీ ప్రదర్శించమాకండి. కోపాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరు ప్రదర్శించినా కూడా దానివల్ల అన్ని అనర్థాలే కానీ అంతకంటే మంచి ఫలితాలు అయితే ఉండవండి. అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, ఎవరి మీద కోపం ప్రదర్శించకండి, ఓర్పు వహించండి. ఈ విధమైన చేసినట్టయితే మనకి అతని వల్ల అపకారం అయితే, కుజుని వల్ల మనకి అపకారం అయితే ఏమీ జరగదు. ఇకపోతే బుధుడు కనుక మనం తీసుకున్నట్టయితే బుధుడు కర్కాటక రాశిలో అంటే 3, 4 స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. బుధుని యొక్క సంచారం 3లో ఉపయోగపడకపోయినప్పటికీ కూడా 4లో సింహరాశిలో సంచారం 6 రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 6 రోజులు కూడా మీకు చక్కటి ఫలితాన్ని ఆయన ఇస్తారు. అంటే మీకు ఆ ప్రదేశంలో అంటే ఒక ఇంట్లో పరిస్థితులు కానీ, ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, అలాగే ఇంటి భూ క్రయ విక్రయాదుల్లో కానీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవారు ఉన్నారనుకోండి, క్రయ విక్రయాదులు, భూములు కొనడం అమ్మటం, లేకపోతే బిల్డర్స్ ఉంటారు, ఆ బిల్డింగ్లు కొనటం అమ్మటం ఏవో చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కానీ ఈ 4వ స్థానంలో ఈ బుధుడు సంచారం చేయటం వల్ల మీకు శుభం కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇకపోతే శుక్రుని యొక్క సంచారం, ఈ యొక్క సంచారం 3వ స్థానంలో సంచారం జరుగుతోందండి. శుక్రుడిది 3వ స్థానంలో సంచారంలో మీకు శుక్రుడు సర్వశుభాలు కలుగజేస్తాడు. అలాగే మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. సంగీత, సాహిత్యం, నృత్యాదులు ఇట్లాంటి లలిత కళలకు సంబంధించి, అలాగే మరి మీకు ఇంట్లో భార్య అనుకూలంగా ఉండటం, పిల్లలు అనుకూలంగా ఉండటము, భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు ఉండటము, ఇవన్నిటిలో కూడా ఆయన చక్కటి ఫలితాలను మీకు శుక్రుడు అందజేస్తూ ఉంటాడండి. ఈ విధంగా ఈ 5 గ్రహాల యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతోంది. ఇందులో అనుకూల ప్రతికూలాల గురించి మీరు పెద్దగా భయపడాల్సింది ఏమి లేదు, మేము భయపెట్టాల్సిన పని లేదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పుకుంటున్నాము. ఇంతకంటే ఒక మాట ఎక్స్ట్రా చెప్పినా కూడా అది మనం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు. కాళిదాసు గారి కవిత్వం ఎంత, నా పవిత్వం ఎంత అన్నట్టుగా నావన్నీ కల్పించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి, లేకపోతే మీరేదో పట్టుకుంటే బంగారం అవుతుందని ఇట్లాంటివి ఏం జరగవండి. సామాన్యంగా నడుస్తూ ఉంటుంది. అంటే కొంచెం మరి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, అంతా సర్వసామాన్యంగా నడిచేప్పుడు అంటే మనం ప్రతికూలంగా ఉన్న పీరియడ్లో కొంచెం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే గబగబా నడిచేవాడిని, అక్కడ ఏదో రాయిలు తోనేసుకున్నాం, గోర్లు వేసిపోయింది కాదు, అది మనం కొంచెం జాగ్రత్త చెప్పామనుకోండి, కొంచెం చూసుకుని నడుస్తారు. ఆ దెబ్బ నుంచి మనం తప్పుకునే అవకాశం ఉంటుంది. ఇది మానవ ప్రయత్నం. దైవశక్తి కూడా మనకి, దైవబలం కూడా మనకు తోడు కావాలి. కాబట్టి ఆ గ్రహాలను అనుకూలం కోసం నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి. లేదా మీకు నవగ్రహాలకు సంబంధించి మన పూర్వీకులు పెద్దలు ఎవరైతే ఏదైతే చెప్పారో దాన్ని ఏదైనా పాటించండి. ఏ పాటించినప్పటికీ తప్పు లేదు. అయితే ఏ దేవుడికి మీరు నమస్కారం చేసినప్పటికీ కూడా భగవంతుడైనటువంటి ఆ విష్ణుకే చెందుతాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. కేశవుడు అంటే విష్ణుమూర్తే, ఆయనకే చెందుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా భగవత్ స్వరూపాలే కాబట్టి అంచేత భగవంతుడికే మీరు ఏ దేవుడి రూపం చూసుకున్నప్పటికీ కూడా ఆది మూలం ఆయనే కాబట్టి అంచేత మీరు పెట్టే నమస్కారం ఏ రూపంలో ఉన్న దేవుడు పెట్టినా ఆ రూపానికే, అసలు ఆయన దగ్గరికే, ఆ కేశవుడి దగ్గరికే చేస్తాయి. అంచేత ఈ విధంగా చేయండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. ఇప్పుడు మనము 21వ తారీఖు జూలై నెల 2024 నుండి 27వ తారీఖు జూలై నెల 2024 వరకు ఈ వారం రోజులు మిథున రాశి వారికి గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీర్ఘకాలంగా సంచరించేటటువంటి గురు, శని, రాహు, కేతువులు ఇవి సంవత్సరం వరకు ఇక్కడి నుంచి అక్కడ మారవండి.
నెల ఫలితాల్లో చెప్పుకుంటున్నాం, సంవత్సర ఫలితాల్లో చెప్పేసుకున్నాం. కాబట్టి వీటి గురించి ఆలోచించిన ఫలితాలు లేదు, ఆలోచించవలసిన పని లేదు. అవే ఫలితాలు ఈ వారానికి కూడా వర్తిస్తాయి. ఇకపోతే త్వరగా రాసులు మారేటటువంటి రవిగ్రహ, చంద్రగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. రవి కర్కాటకంలో సంచారం అంటే ద్వితీయ స్థానంలో సంచారము. రవి యోగించజాలడు. కుటుంబంలో చిన్న మనం చెప్పిన మాట వాళ్ళకి పోసగదు, వాళ్ళు చెప్పే మాట మనకు పోసగదు. అలాగే ధన విషయంలో కూడా ప్రతి వారము ఆయన అనుకూలంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఫలితాలు ఇప్పుడు రావు. కొంచెం ధన విషయంలో కొంచెం చిన్నపాటి ఈ వారం రోజులు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే వాక్కు అందుకు కఠినత్వం కాకుండా మృదువుగా మాట్లాడడం అభ్యాసం చేయండి. అభ్యాసం వల్ల ఏదైనా సాధ్యమే. అంచేత సౌమ్యంగా మాట్లాడటం అనేటటువంటి నేర్చుకోండి. ఓర్పు అనేటువంటిది చాలా చాలా అవసరం. మాటే కాదండి, ప్రతి విషయంలోనూ ఓర్పు, సహనం అనేటటువంటి ఉన్నాయి చూసారా. ఇవి మనని ఒక సుదర్శన చక్రంలాగా, ఒక రామ బాణంలాగా, ఒక పాశుపతాస్త్రలాగా మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఆ కోపాలు ప్రదర్శించడం, ఓర్పు, అసహనం లేకపోవటం, ఇటువంటివన్నీ కూడా మనకి దుష్పరిణామాలే కలుగుతూ ఉంటాయి. అందుచేత ఈ ద్వితీయ స్థానంలో రవి సంచారం వల్ల కొంచెం మాటలు కట్టుతూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రవి యొక్క ప్రభావం నుంచి తప్పుకోవాలంటే కొంచెం సున్నితమైన భావం ఎలాగైనా వెళ్ళబుచ్చండి. అదే భావాన్ని మీరు కోపంలో కళ్ళు పెద్దవి చేసేసి ఉగ్రరూపం దాల్చేసి నవరసాల్లో రౌద్రం అని ఉంటుంది. అలాంటి రౌద్రాలు ఏం ప్రదర్శించాల్సిన పని లేదండి. ఆ భావాన్ని సున్నితమైన మాటలతో చక్కగా ప్రదర్శించవచ్చు. అలాంటి ప్రయత్నం చేయండి ప్రతి విషయంలో కూడా. ఇంటి చక్కటి ఫలితాలు, ఆ దుష్పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు. చక్కటి ఫలితాలు కూడా ఏర్పడతాయి దానివల్ల. ఇకపోతే చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అంటే, చంద్రుని యొక్క సంచారం మనకి మిథున రాశి వారికి 8, 9, 10 స్థానాలలో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి. తద్వారా మనకి 8వ స్థానంలో యోగించజాలడు. అలాగే 9వ స్థానమైనటువంటి ఈ కుంభంలో కూడా ఆయన యోగించజాలడు. ఇక మీనం దగ్గరికి వచ్చినట్టయితే మీనంలో దశమంలో సంచారం కాబట్టి అది చంద్రుడు అక్కడ 2 రోజులు ఉంటారు. ఆ చివరి 2 రోజులు ఈ వారంలో మొదట 5 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోయినా చివరి 2 రోజులు మాత్రం కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొంచెం 10వ స్థానం కాబట్టి ఉద్యోగ విషయాల్లో వాటిలో కూడా మీకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, వృత్తి వ్యాపారాల్లో వాటిలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మాట కొంచెం సౌమ్యంగా కూడా చేసుకోండి. ఈ విధంగా చంద్రుడి యొక్క ఫలితాలు ఈ మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో అంటే వృషభ రాశిలో ఆయన యొక్క సంచారం జరుగుతుంది. వృషభంలో సంచారం, వ్యయస్థానంలో సంచారం అనేటువంటిది శుభ ఫలితాలు ఇవ్వదు. కొంచెం కోపం రావడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఆ కోపాన్ని కొంచెం అణిచిపెట్టి ముందుకు కదలండి. అలాగే కొంచెం ధనం కొంచెం వృధాగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందుచేత అది కూడా కొంచెం మీరు కంట్రోల్ చేసుకోగలిగితే దాన్ని కూడా అసాధ్యమేమీ కాదు. ఆ విధమైనటువంటి ఫలితాలు కుజుల వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక బుధుడిని కనుక తీసుకున్నట్టయితే ద్వితీయ అంటే కర్కాటక, సింహం అంటే తృతీయ, 2, 3 రాసుల్లో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక్కడ 2వ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచారం చేసేటప్పుడు చక్కటి ఫలితాలు ఉంటాయి. కొంచెము వ్యాపారం, వృత్తి వాటిలో మీకు ధనం బాగా వచ్చే అవకాశం ఉంటుంది. మాటలో సౌమ్యత ఉంటుంది. అసలు బుధుడు అంటేనే ఆయనకి మన సంస్కృతంలో సౌమ్యుడు అంటాం. అంటే చాలా నెమ్మదిగా ఓర్పు, సహనం కలిగినటువంటి వాడిగా ఆయన మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధమైనటువంటి ఫలితాలు మనకి ఈయన వల్ల కలుగుతూ ఉంటాయి. బుధుని వల్ల కర్కాటకంలో ఉండగా సింహంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తృతీయంలో బుధుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. వాడు కొంచెం మనకి సహాయ సహకారాలు, మన తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మన తోటి వ్యాపారస్తులు కావచ్చు, కొంచెం సహాయ సహకారాలు ఉండవు. అంచేత అట్లాగే మన మేధస్సు కూడా అంతగా వర్కౌట్ కాదండి, సరిగా పని చేయకపోవచ్చు. అక్కడ 6 రోజులు
సింహంలోనే ఉన్నాడు. 6 రోజులు కొంచెం ఇబ్బందికరంగా, ఒక్కరోజు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇక శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే ఆయన శుక్రుడు వీరికి ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. మిథున రాశి వారికి కర్కాటకంలో ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచారం జరుగుతుంది. ద్వితీయంలో సంచారం వల్ల మీకు చక్కటి శుక్రగ్రహం కదండి, భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఆప్యాయత, అలాగే పిల్లల కుటుంబ సభ్యులందరితోటి కూడా తల్లి గారు కావచ్చు, తండ్రి గారు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అలాగే వాళ్ళతో మాట చక్కగా ఉండటం, మీ రిలేషన్షిప్స్ అన్ని బాగుండటము, అంటే మీ యొక్క ఆప్యాయత అనురాగాలు బాగుండటము, ధన విషయంలో మాట విషయంలో కూడా సౌమ్యంగా మాట్లాడటం, ఇట్లాంటివన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ శుక్రుడు వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ వారంలో ఈ కొన్ని గ్రహాలు అనుకూలించినా కొన్ని గ్రహాలు అనుకూలించకపోయినా ములిగేది ఏం లేదు. నవగ్రహ జపం చేసుకోండి. నవగ్రహాల జపమేకైనా నవగ్రహాలకు సంబంధించిన ఏ దేవుని స్తోత్రం వచ్చినా చేసుకోండి. ఏది రాదంటారా, వారాల పేర్లు 7 చెప్పుకోండి. ఆదిత్యాయ చ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు, శుక్ర, శని, ఎక్కడి వరకు వారాల పేర్లే ఇవన్నీ కూడా. ఇకపోతే నవగ్రహాలకు యాడ్ చేయవలసిన కలపవలసినవి ఏంటంటే రాహు, కేతు, ఈ 7 వరుసగా చెప్పేసుకుని ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహవే కేతవే నమః అనుకోండి. మీరు గుడికి కనుక వీలుంటే గుడికి వెళ్ళండి. ఆ గుళ్ళో ఆ నవగ్రహాల చుట్టూ తిరగండి. అక్కడ మీకు బోర్డు ఉంటుంది కూడా, బోర్డు పెడతారు సామాన్యంగా చాలామంది. ఎవరో భక్తులు రాయించవచ్చు, లేకపోతే గుడి కమిటీ వాళ్ళు రాయించవచ్చు. అవి చదువుకోండి, మంచి ఫలితాలన్నీ కూడా మీకు కలుగుతాయి. వారం అంతా కూడా భయభ్రాంతులు ఏం పడాల్సిన పని లేదు. అలా అని చెప్పి ఎగురు గంతివేయాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదండి. అవి చక్కగానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనము 21వ తారీఖు జూలై నెల 2024 నుండి 27వ తారీఖు 7వ నెల 2024 వరకు, అంటే ఈ వారం రోజులు కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి వారికి రవి కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. కర్కాటకంలో రవి సంచారం అంటే జన్మంలోనే రవి సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెం ఆరోగ్య విషయంలో వాటిలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి. కొంచెం అనారోగ్యాలు పాలవకుండా కూడా చూసుకోవాలి మీరు. అంటే ఈ వర్షాలు అవి ఇవి వల్ల తరవటం వల్ల కావచ్చు, జలుబు, దగ్గు, రొంప ఇట్లాంటి కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు జరిగేటి అవకాశాలు కూడా. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో సరియైన స్థానంలో లేకపోతే ఆ ఆరోగ్యం ఇచ్చేవాడు కాస్త అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. ఆ సరి అయినటువంటి ప్రదేశంలో లేని కారణంగా. ఇకపోతే చంద్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 7, 8, 9 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. అంటే మకరంలో 3 రోజులు, కుంభంలో 2 రోజులు, మీనంలో 2 రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతోంది. మొదట మకరంలో సంచారం చేసేటువంటి 3 రోజుల్లో కూడా ఆయన సుఫలితాలు ఇస్తారు. చక్కటి మనశ్శాంతి ఉంటుంది. ఇక కుంభంలో, మీనంలో సంచరించే 4 రోజులు మాత్రం మీకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండజాలవు. ఇక 8వ స్థానం కాబట్టి కాస్త గాయాలు అవి అయ్యే అవకాశం ఉన్నది. అలాగే భాగ్యస్థానంలో కొంచెము అన్నీ చేతికి కూడా కొంచెం చేతికి రాకుండా కొంచెం ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ చంద్రుని యొక్క సంచారం 9వ స్థానంలో ఉండటం వల్ల. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు ఈ కర్కాటక రాశికి వ్యయస్థానంలో ఉన్నారండి. వ్యయస్థానంలో ఉండటం వల్ల మీకు కొంచెం చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం కానీ, లేదా డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం, అలాగే మీ తోటి పనిచేసేటటువంటి వారు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీరు ఎక్కడ పనిచేసినా వాళ్ళ యొక్క కోఆపరేషను అంతగా ఈ వారం రోజులు మీకు మీరు ఆశించినట్టు ఉండకపోవచ్చు, లేకపోతే కొంచెం ప్రతికూలంగా కూడా ఉండవచ్చు. వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందకుండా ఈ విధంగా కుజుని యొక్క ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి మనకు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే బుధుని కనుక తీసుకున్నట్టయితే జన్మంలో 1 రోజు, ఇకపోతే ద్వితీయ స్థానం అయినటువంటి సింహంలో 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారండి. ఈ 1 రోజు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితం ఉండదు బుధుని వల్ల. కానీ తర్వాత 6 రోజులు సింహరాశిలో
సంచారం చేసేటప్పుడు మాత్రం మీకు మంచి ఫలితాలు, ద్వితీయ స్థానం కాబట్టి ధనం, మీరు వ్యాపారంలో కొంచెం మీరు అనుకున్న లాభాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న దానికన్నా కూడా కొంత ఎగస్ట్రా రావచ్చు. అలాగే మాట చాలా సౌమ్యంగా ఉంటుంది, వాక్కు సౌమ్యంగా ఉంటుంది. కుటుంబంలో కూడా అనుకూలమైనటువంటి ప్రవర్తనే కనిపిస్తూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో దగ్గర నుంచి మీకు లభించవలసినటువంటి ఆ గౌరవ మర్యాదలన్నీ లభిస్తూ ఉంటాయి. మీరు కూడా వాళ్ళని అదేవిధంగా వాళ్ళని మీరు అభిమానించాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ బుధుని యొక్క ద్వితీయ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం జన్మంలో జరుగుతోంది. జన్మంలో జరగటం వల్ల శుక్రుని యొక్క అంటే కర్కాటకంలోనే శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోంది. తద్వారా మీకు మానసిక ఉల్లాసము, శారీరకమైనటువంటి ఉల్లాసము, శారీరానికి సర్వసుఖాలు కలగటము, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే లలిత కళలకు సంబంధించి మీకు నృత్యం కానీ, నాట్యం కానీ, సంగీతం కానీ ఇవేమైనా ఉన్నట్టయితే వాటిని ఇన్నాళ్ళు కొంచెం ఆయన సరైన ప్రదేశంలో ఉన్నప్పుడు మన మనసు ఎక్కడికో పోతుంది, సరైన ప్రదేశంలో లేకపోతే ఎక్కడికో పోతుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటాం. దాన్ని దాటి మీకు వచ్చినది కూడా రాదు. ఇప్పుడు మీకు కనీసం సంగీతం బాగా వచ్చు అనుకోండి, లేకపోతే పాడుకునే అలవాటు ఉందనుకోండి, కాస్త అలవాటు ఉందనుకోండి, మనకు మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే హమ్ చేసుకుంటూ ఉంటాం మనకు వచ్చిన పాటని, నోట్లోనే పాడుకుంటూ ఉంటాం. అలాగే మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు ప్రతికూలంగా ఉన్నాయనుకోండి, ఆ సమస్య మీద దృష్టి పోతుంది, కానీ మీకు వచ్చినటువంటి కళ మీకు దృష్టి మళ్ళదు. కాబట్టి మీకు ఏదైనా పాట కానీ, డ్యాన్స్ కానీ, సంగీతం కానీ, నృత్యం, శిల్పం ఇవన్నీ ఉన్నాయి కదా, చిత్రలేఖనం, వాటి మీద కూడా దృష్టి చక్కగా మొలుతుంది. ఈ వారం రోజులు కూడా మీకు శుక్రుని యొక్క సంచారం శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. మీరు ఇక కొన్ని ప్రతికూలం ఉండడం సహజం. సాక్షాత్తు భగవంతుడే మానవావతారం ఎత్తితే కూడా మీకు తెలుసు, రాముడి గురించి తెలుసు, కృష్ణుడి గురించి తెలుసు. ఇబ్బందులు మానవ రూపం ఎత్తితే మానవులు పడినటువంటి కష్టాలే, మానవ ధర్మాలే వాళ్ళకి వర్తిస్తూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు వాళ్ళు పడ్డారు, మరి కొన్ని ఇబ్బందులు కాదు, మనకంటే చాలా ఎక్కువ ఇబ్బందులు పడ్డారు, మనకన్నా చాలా సుఖాలు అనుభవించారు. అలాగే ఉంటుంది జీవితం. అది దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదని, నవగ్రహాలకు సంబంధించి మీకు ఏది వస్తే అది చక్కగా చేసుకోండి. పెద్దలు చెప్పినటువంటి వాటిలో అన్నీ కూడా ఏది చేసుకున్నట్టు తప్పు లేదు. మీరు భయభ్రాంతులు గురి కావక్కర్లేదండి. అలాగే ఏదో ఇన్ని గ్రహాలు అనుకూలం ఉంది, ఇది జరిగిపోతుంది, అతిగా ఆశించకండి. అతిగా ఆశించాల్సిన పని లేదు. మీకు అందవలసింది మీకే అందుతుంది, అందరిది అందదు. కానీ దేవుడిని ప్రార్థించుకోవడం ద్వారా మనం కొంతవరకు వెసులుబాటు కలుగుతుంది మనకి. అంచేత మీరు ఏ దేవుడికి నమస్కారం చేసుకున్నా కూడా కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నారు. అంచేత ఏ దేవుడికి మీకు ఇష్టం వచ్చింది ఏది చేసుకున్నప్పటికీ కూడా ఆ విష్ణుమూర్తి, హరి కేశవం అంటే కేశవ చెప్పకుండా చూడండి విష్ణుమూర్తే. అంచేత ఆ విష్ణుమూర్తిగా చెందుతాయన్నీ కూడా. తద్వారా మీకు దోష పరిష్కారాలు జరుగుతాయి. ఇప్పుడు మనము 21వ తారీఖు జూలై నెల 2024 నుండి 27 జూలై 2024 అంటే ఈ వారం రోజుల పాటు ఇప్పుడు సింహరాశి వారికి గోచారం ఎట్లా ఉన్నది, వాటి ఫలితం ఏ విధంగా ఉంటుందనేది సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సింహరాశి వారికి రవి కర్కాటకంలో అంటే వ్యయస్థానంలో రవి సంచారం జరుగుతోంది. రవి సంచారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. కాబట్టి అయినా మీకు కొంచెం అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్యం ఖర్చు అయిపోవటం అంటే అది అనారోగ్యం కలగటం ఉంటుంది. అలాగే మీ తండ్రి గారికి కూడా ఆరోగ్యం కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం అంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ధన విషయంలో కూడా కొంచెం ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం పెద్దవారు ముఖ్యంగా తండ్రికి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వారం ఈ రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉంది అంటే 6వ స్థానంలో అంటే మకరంలో 6వ స్థానంలో ఒక 3 రోజులు, 7వ స్థానమైన కుంభంలో ఒక 2 రోజులు, 8వ స్థానం అయినటువంటి మీనంలో ఒక 2 రోజులు ఆయన ఒక సంచారం జరుగుతున్నదండి. అయితే ఇక్కడ మీకు 6, 7 స్థానాల్లో అంటే మకరం కుంభంలో 5 రోజులు ఉంటారు ఆయన. ఆ 5 రోజులు కూడా మీకు మనశ్శాంతిగా ఉంటుంది.
అన్ని విషయాల్లో మీకు చంద్రుని యొక్క సహాయ సహకారాలన్నీ కూడా అందుతూ ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ పరిస్థితి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అంటే మీకు పరిస్థితులు చాలా వరకు అనుకూలిస్తాయి అని అర్థం వస్తుంది. ఇకపోతే 8వ స్థానంలో మాత్రము ఒక 2 రోజులు సంచారం, అంటే మీనంలో 2 రోజులు సంచారం చేస్తారు. ఆ 2 రోజులు మాత్రం కొంచెం ఆరోగ్యపరమైనటువంటి రోగస్థానం కాబట్టి, ఆయుస్థానం కాబట్టి కొంచెం దాని ప్రభావం ఉండాలి కదండి 2 రోజులైనా. కాబట్టి ఆ 2 రోజులు కొంచెం మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు మీకు దశమ స్థానంలో కుజుడున్నాడు. దశమ స్థానంలో కుజుడు మనకి అంతగా అనుకూలించేటువంటి పరిస్థితులు లేవండి. వృత్తి వ్యాపారాలలో కొంచెము అనుకూలత తక్కువగా ఉంటుంది. మీకు వృత్తి జాబ్ కావచ్చు, లేకపోతే వృత్తి ఏదైనా మీరు చేయొచ్చు, ఎవరి దగ్గర పని చేయొచ్చు. ఎవరెవరు ఏ పని చేసినా కూడా అవన్నీ వృత్తిలోకి వస్తాయి. కాబట్టి మీ వృత్తి సంబంధమైనటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలిగించేటుంటాయి. అలాగే ఈ భూమి కారకుడు కాబట్టి ఆయన మీకు ఈ భూమి, ఇల్లు ఇట్లాంటి వాటిలో కొనుగోలు, క్రయ విక్రయాలు, అమ్మటం కొనడం చేస్తుంటారుగా వాళ్ళకి కొంచెము ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడైన. మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదో ఇల్లు కొనేస్తానని 4 సార్లు తిరిగిన వాడే ఏదో కారణం చెప్పి పక్క తప్పుకుంటాడు. ఆ విధంగా మీకు ఆయన యొక్క సహకారం అందడం పోవటం వల్ల మీకు కొంచెం ప్రతికూలంగా ఫలితాలు ఉండే అవకాశం ఉంది కుజుడి వల్ల. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే సింహరాశి వారికి ఒకరోజు మాత్రము కర్కాటకంలో, అంటే ఏ స్థానంలోనూ జన్మంలో 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఆయన జన్మంలో కానీ ఏ స్థానంలో కానీ మీకు బుధుని యొక్క సహాయ సహకారాలు ఈ వారం రోజుల పాటు మీరు పొందజాలరు. ఆయన యొక్క మంచి ఫలితాలన్నీ కూడా తద్వారా మాటలో కొంచెం కట్టుత్వం రావటము, అలాగే మీ తెలివితేటలు ప్రదర్శించలేకపోవటం, ప్రదర్శించడానికి అవకాశం రాకపోవటము, ప్రదర్శించినా కూడా అవి వికటించటము, ఈ విధమైనటువంటి ఫలితాలు వ్యాపార ఉద్యోగాలలో కొంచెం ప్రతికూలత కనిపించే అవకాశం ఉంటుంది ఈ బుధుని వల్ల. కాకపోతే శుక్రుని యొక్క సంచారము కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశిలో సంచారం అంటే మీకు ఈ సింహరాశి వారికి వ్యయస్థానం అవుతుందండి. వ్యయస్థానంలో శుక్రుడు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. తద్వారా మీకు ఇంట్లో కుటుంబ సౌఖ్యం అంతా బాగుంటుంది. లలిత కళలు అవి వాటి మీద కూడా మీకు ఒక గ్రిప్ అది చక్కగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మీరు లలిత కళ అంటే చిత్రలేఖనం, గానం, నాట్యం ఇట్లాంటి విషయాల్లో ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఒక అనురాగం, ప్రేమానురాగాలు, పిల్లల మధ్యన కూడా అంతా కూడా అవకాశం, చాలా చక్కటి ఫలితాలని శుక్రుడు ఈ వారం అంతా కూడా ఈ సింహరాశి వారికి అందిస్తారు. అందుచేత మీరు మామూలుగానే చెప్పుకున్నట్టుగా కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి, ఇంకా కంగారు పడక్కర్లేదండి. చక్కగా మీ ప్రయత్నం మీరు చేయండి. నవగ్రహాలను రోజు పూజలో మనం చేసుకున్నప్పుడు రోజు అందరి దేవుడితో ఎలా పూజిస్తున్నామో అలాగే అందరి దేవుడితో పాటు ఈ దేవుళ్ళని కూడా, అంటే ఈ నవగ్రహాలని కూడా మనం చక్కగా ఇంట్లో పెట్టుకోండి, పూజ చేసుకోండి. మొన్న ఒక వీడియో కూడా మేము చేయడం జరిగిందండి. నవగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చా, పటం పెట్టుకోవచ్చా, యంత్రం పెట్టుకోవచ్చా అని. చాలామంది పెట్టుకోకూడదని ఏవో చెప్తున్నారని వీళ్ళు తెలిసింది. మన దగ్గరికి ఎవరో చాలామంది వచ్చి అడిగారు. దాని గురించి వీడియో చేసాం. వాళ్ళు కూడా దేవుళ్ళే, వాళ్ళు విష్ణుమూర్తి సృష్టించినటువంటి వాళ్ళే. విష్ణుమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తే, అవి కూడా ఆయన యొక్క స్వరూపాలే. దానికి ఇంట్లో ఉండకూడదు. చాలా ఫోటోలండి, కృష్ణుడు, అర్జునుడు, పార్థసారథి అంటే రథం ఎక్కి కృష్ణుడు తోలుతుంటే అర్జునుడు రథం దిగిపోయి ఉంటాడు చూడండి, దాన్ని ఆ ఫోటో ఇంట్లో ఉండకూడదని. లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఇంట్లో ఉండకూడదని. అమ్మవారు సింహం మీద కూర్చున్నది ఇంట్లో ఉండకూడదని. ఇలాంటివి ఏవేవో అభూత కల్పనలో మరి వాళ్ళకి ఆ నిద్రలో కల్లో వచ్చి అలా అనిపిస్తుందో, లేకపోతే ఏదో కొత్త విషయం చెప్పాలని తహతహ నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ రకమైనటువంటి చెప్పేసి వాళ్ళని భయపెట్టేసేసి ఏ గుడి దగ్గరికి వెళ్ళండి, ఆ గుడి దగ్గర పక్కన ఓ రావి చెట్టు ఉంటే రావి చెట్టు, మరొకటి ఉంటే మరొకటి, ఈ ఫోటోలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నారండి. వాటిని ఎవడు పట్టించుకోడు. నేను దాకా పూజలు చేసావు, షోడశోపచార పూజలు చేసావు, నైవేద్యాలు పెట్టావు, నిత్య ధూపదీప నైవేద్యాలు చేసావు. వాళ్ళని ఈ మాట ఎవడో చెప్పంగానే తీసుకెళ్ళి ఆ గుడి పక్కన పెట్టేస్తున్నారండి. నేల మీద, కటికి నేల మీద. ఆ రోజు నుంచి ఆయన మొహం చూసేవాడు ఎవడు ఉండడు.
ఆ పూజ చేసేవాడు కూడా అలా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పెట్టాను కదా ఇలా చూస్తాడు, ఇలా చూస్తాడండి. ఆ దేవుడు ఎక్కడున్నాడా, ఎవరన్నా తీసుకెళ్ళాడా, ఎవరు తీసుకెళ్తాడు, నీకే ఎక్కర్లేదండి నువ్వు అక్కడ పెట్టేసి ఎవరు తీసుకెళ్తాడు. అలాంటి పనులు చేయమాకండి. మీకు ఒకవేళ చిత్రపటం పాడైనా, అదే ఫోటో, దేవుని యొక్క ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఏమైనా పాడైనా వాటిని తీసుకెళ్ళి ఒక చెరువులో వేయటం అట్లాంటి ఏదైనా చెయ్యండి. అంతేగాని ఆ గుడి దగ్గర అక్కడ కుక్కలు పడుకుంటాయి, ఆవులు పడుకుంటాయి, మేకలు పడుకుంటాయి, ఏంటంటో ఏవో పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు. కొంతమంది మూత్ర విసర్జనలు అవి చేస్తూ ఉంటారు అక్కడెక్కడ. అలాంటి దగ్గర పెట్టేసేసి వదిలించుకున్నావురా భగవంతుడు అన్నట్టుగా ఆ దేవుణ్ణే వదిలించేసుకుంటున్నాము. ఇక నీకు ఎక్కడి నుంచి కాపాడతాడండి భగవంతుడు? అలాంటి పనులు మాత్రం చేయకండి. అది ఎవరు చెప్పినా చేయొద్దండి. ఇది ఇంతే. తప్పకుండా అవి పాడవుతాయి. ఫోటో అన్నా పాడవుతుంది, లేదా విగ్రహం పాడవుతుంది. చక్కగా పారేట్లో వదలబెట్టండి. అంతేగాని ఇలాంటి పనులు మాత్రం చేయొద్దని నా ప్రార్థన. ఈ విధంగా చేసినట్టయితే మీకు చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. వాటిని దేవుళ్ళే చేత వాటిని పూజించే దగ్గర మీరు పూజించండి. చక్కటి ఫలితాలన్నీ పొందుతారు. శుభం భూయాత్. ఇప్పుడు మనము 21 జూలై 2024 నుండి 27/7/2024 వరకు ఈ వారం రోజులు కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. ఇది పూర్తి జాతకము కాదు, కానేరదు. జాతకం రాయించుకోండి. దీన్ని అనుసంధానం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారం అయితే వారం, నెల అయితే నెల, సంవత్సరం అయితే సంవత్సరం దానికి అనుసంధానం చేసుకుంటూ చెప్పుకుంటేనే ఫలితాలు కరెక్ట్గా వస్తాయి. అందుచేత ఇది గోచార ఫలితంగానే భావించండి. ఇది పూర్తి జాతకం ఏమి మీరు కంగారు పడక్కర్లేదు. ఎక్కువ గ్రహాలు బాగాలేవని మీరు భయభ్రాంతులు చేయడం మా ఉద్దేశం కాదు. ఎక్కువ ఎదురు జరిగి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి మీకు ఏదో నిధి వచ్చి మీద పడిపోతుందని ప్రగల్భాలు ఏం పలకమండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాం, అంతవరకే జరుగుతుంది కూడా. నేనేదో చెప్పేసి బడాయికవులు చెప్పినా కూడా ఏం జరగదండి అది. అంచేత ఇప్పుడు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా అక్కడి వరకునే ఉండండి, కంగారు పడక్కర్లేదు. అలా అని చెప్పి అతి సంబరపడిపోక్కర్లేదు. ఇప్పుడు కన్యా రాశి వారికి గోచార ఫలితాల్లో మనం చెప్పుకోబోతున్నాం. రవి సంచారం ఈ కన్యా రాశి వారికి ఏకాదశ స్థానంలో కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంది. కర్కాటకంలో సంచారం అంటే 11వ స్థానంలో సంచారం వల్ల చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. మీ ఆరోగ్యం, మీ తండ్రి గారి ఆరోగ్యం అన్నీ చక్కగా ఉంటాయి. అలాగే లాభస్థానం కాబట్టి ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా మీకు అంటే వృత్తి ఉద్యోగాలు కావచ్చు, పిల్లల యొక్క చదువులు కావచ్చు, లేకపోతే మీరే చదువుకుంటూ ఉన్నట్టయితే మీకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా చక్కటి ఫలితాలన్నీ లాభస్థానంలో కాబట్టి లాభప్రదంగానే జరుగుతాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు మీకు రవి వలన సంభవిస్తాయి. ఇకపోతే చంద్రుడి గురించి మనం తీసుకున్నట్టయితే ఈ 5, 6, 7 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. అంటే మకర, కుంభ, మీనాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ మీకు 5వ స్థానంలో అంటే మకరంలో సంచారం 3 రోజులు జరుగుతుంది. తర్వాత రెండు రోజులు కుంభంలోను మకరంలో జరుగుతుంది. తద్వారా మొదటి 3 రోజులు మీకు కొంచెము ప్రతికూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ 6, 7 స్థానాలలో అంటే కుంభమీనాలలో చంద్రుని యొక్క సంచారం మీకు శుభప్రదంగానే ఉంటుంది. పరిస్థితులన్నీ చక్కబడతాయి. మీ మనసులో ఉల్లాసము ఇట్లాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. మనసులో ఒక చంచల స్వభావం లేకుండా కొంచెము మీరు తీసుకున్న నిర్ణయం మీదే మీరు నిలబడగలుగుతారు. ఆయన మనకు అనుకూలంగా లేని రోజుల్లో ఏమవుతుందంటే మన మాట మీద మనమే నిలబడవండి. ఎందుకంటే ఈ సాయంత్రం రాత్రికి ఒకటి ఆలోచన చేస్తాం, తెల్లవారేటప్పటికి ఆ ఆలోచన అమల్లో ఉండదు. ఇంకో కొత్త ఆలోచన, మర్నాడు ఇంకో కొత్త ఆలోచన, ఇలాగా మనసు కకావికలం అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకే రకమైన ఆలోచన చేస్తుంది. దాని మీద లగ్నం అవుతూ ఉంటుంది. మనసు లగ్నం అవ్వాలి కదండి. ఒక పని విజయవంతం కావాలి అంటే మనకు ఖచ్చితంగా మనసు లగ్నం అవ్వాలి చేసేటటువంటి పని మీద. ఆ విధంగా ఆ 4 రోజులు కూడా మొదటి 3 రోజులు మీకు ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ 6, 7 స్థానాలలో మాత్రం అంటే కుంభ, మీనరాశుల్లో సంచారం మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు చంద్రుడి ద్వారా లభిస్తూ ఉన్నాయి.
ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో సంచారం, కుజుని యొక్క భాగ్యస్థానం సంచారం అంత శుభ ఫలితాలను ఇవ్వదండి. మనం చెప్పుకున్నాం కదండి, భాగ్యం అంటే ప్రతిదీ భాగ్యమే. పిల్లలు ఉండడం, మంచి పిల్లలు ఉండడం, చదువు రావటము, మంచి భార్య దొరకటము, అన్నీ మనకి కలిసి వచ్చేవన్నీ కూడా మనకు కావలసినవి. కలిసి వచ్చేవని కాదు, మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ భాగ్యాల్లో కింద లెక్క. అటువంటి భాగ్యస్థానంలో కుజుడు ఉండటం వల్ల ఈ వారం రోజులు మనకి అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వచ్చు, లేదా స్తబ్దుగా ఇవ్వకుండా కూడా స్తబ్దుగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కుజుని యొక్క ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. అలాగే క్రయ విక్రయాదులు కానీ అవి కొంచెం మనకు అంతగా అనుకూలించజాలవు. అలాగే కొంచెం రూడ్గా మాట్లాడవద్దండి, అంటే మనకి మాటలో కట్టుతూ ఉండొద్దండి. కొంచెం సున్నితంగా పెంచుకుంటే అంత పరిస్థితి బాగానే ఉంటాయి. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే బుధుడు కర్కాటకంలో ఒకరోజు, సింహంలో 12 రోజులు, అంటే 11వ స్థానం లాభస్థానంలో ఒకరోజు, వ్యయస్థానంలో 6 రోజులు ఆయనకు సంచారం జరుగుతోందండి. అందుచేత ఇక్కడ 11వ స్థానంలో ఒక రోజు ఉన్నప్పుడు మాత్రం కొంచెం బాగుంటుంది. మిగతా 6 రోజులు మాత్రం కొంచెం మీకు వ్యాపారంలో, వృత్తిలో కొంచెం అంతగా అనుకూలించకపోవటము, మీ తెలివితేటలు ఎంత ప్రదర్శిద్దామన్నా అవకాశం రాకపోవటము, ఇట్లాంటివన్నీ జరుగుతుంటే ఫలితాలు మనకి బుధుని వల్ల జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కర్కాటకంలో జరుగుతోంది, అంటే లాభస్థానంలో జరుగుతోంది. లాభస్థానంలో శుక్రుని యొక్క సంచారము శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుందండి, చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే భార్యాభర్తల మధ్యన అనురాగం, ఆప్యాయత, లలిత కళల మీద మనకి ఒక ఆనందం వాటి ద్వారా మనకు కలగటం, ఇటువంటివన్నీ కూడా లలిత కళలు అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, గీతం, ఇవన్నీ చాలా ఉన్నాయి కదండి, చిత్రలేఖనం, ఇవన్నీ కూడా ఇటువంటి కళలకి కూడా అంత అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనురాగము, ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు ఈ శుక్రుని వల్ల ఏర్పడుతుంటాయి. ఈ విధంగా మనకి కన్యా రాశి వారికి ఈ వారం అంతా కూడా ఈ విధంగా నడుస్తుందండి. మీకు ఇందులో దీనికి భయపడక్కర్లేదు, మామూలుగానే ఏది గంతేయాల్సిన పని కూడా అంత ఏమి ఉండదండి. మీకు అన్నీ మామూలు జరుగుతూ ఉంటాయి. మీరు మాత్రం నిత్యము మీ పూజతో పాటుగా ఈ నవగ్రహ మంత్రాల్లో, లేకపోతే నవగ్రహాలకు సంబంధిత అనేకమైనటువంటి చెప్పారు పెద్దలు, వాటిలో ఏది చదువుకున్నప్పటికీ తప్పు లేదు. ఏది చదువుకున్నా కూడా అందుచేత ఈ దేవుడు పూజించని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏమి లేదండి. నువ్వు ఏ దేవుడికి నమస్కారం పెట్టినా కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నారు. అన్నీ కూడా ఆయనకే, ఆ విష్ణుమూర్తి కేశవుడికే చెందుతాయి అని చెప్పేసి పెద్దలు చెప్పారు. అందుచేత మీరు ఏ దేవుడైనా సరే నవగ్రహాలకు సంబంధం చెప్పినటువంటి పెద్దలు చెప్పారు. నవగ్రహాలకైతే ఖచ్చితంగా వాటికే కాబట్టి అదైనా పర్వాలేదు. మిగతా అది కాదు రాదనుకుంటే చేయండి. అది కూడా రాదనుకుంటారు, వారాలు 7 పేర్లు చెప్పుకోండి. రాహు కేతు అని 2 కలుపుకోండి. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహవే కేతవే నమః అనుకోండి. అది మీకు వీలుంటే 11 సార్లు, 100 సార్లు, టైం ఉంటే 1000 సార్లు ఏదో అనుకోండి. చక్కటి ఫలితాలన్నీ, దుష్ప్రభావాలు తగ్గుతాయి. మంచి ప్రభావం కలిగించేటటువంటి గ్రహాలు మరింత ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇప్పుడు మనము 21వ తారీఖు జూలై 2024 నుండి 27 జూలై 2024 వరకు తులారాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకుందామండి. ఈ దీర్ఘకాలం సంచరించేటటువంటి ఫలితాలు మనం ప్రతి నెల ఫలితాల్లో చెప్పుకుంటున్నాము, సంవత్సర ఫలితాల్లో చెప్పుకుంటున్నాం. అవి 4 గ్రహాలు, గురు, శని, రాహు, కేతు. ఈ 4 గ్రహాలకి అవే ఫలితాలు, అవి మారట్లేదు కాబట్టి అవే ఫలితాలు మీకు వర్తిస్తాయండి. ఇకపోతే త్వరగా ఒకే రాశిలోను, లేదు 2 రాశులు, 3 రాశులు, 4 రాశుల్లోనూ త్వరగా సంచరించేటటువంటి రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు రవి గనక తీసుకున్నట్టయితే తులారాశి వారికి కర్కాటకంలో, అంటే 10వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం 10వ స్థానంలో జరగటం ద్వారా మీకు శుభ ఫలితాలను
రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇంట్లో మీ ఆరోగ్యము, మీ తండ్రి గారి ఆరోగ్యము, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము బాగుంటుంది. అట్లాగే ఉద్యోగ, వ్యాపార, వృత్తి ఏ స్థలాలలో అందరూ కూడా మీకు ఆ స్థలాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఈ విధంగా మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా రవి ద్వారా ఈ తులారాశి వారు పొందగలుగుతారు. ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 4, 5, 6 స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం జరుగుతోందండి. ఈ చంద్రుడి యొక్క సంచారం 4 అంటే మకర, కుంభాలలో ఒక 5 రోజుల పాటు, 6వ స్థానంలో మీకు ఒక 2 రోజులు సంచారం జరుగుతోంది. అయితే ఈయన 6వ స్థానంలో మాత్రమే మీకు సుఫలితాలు ఇస్తారు. ఇక 4, 5 స్థానాలలో చంద్రుడు శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అంటే మనసు నిలకడ తక్కువ, మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక అలజడిగా అనిపించడం, అట్లాంటి వారి పరిస్థితులన్నీ కూడా మీకు ఈ 5 రోజులు కలుగుతాయి. తదుపరి 2 రోజులు మాత్రం మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. తల్లి గారికి కూడా అంతా కొంచెం ఆరోగ్యం బాగుండే అవకాశాలన్నీ గోచరిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ చంద్రుని యొక్క 3 రాశుల్లో సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి కలుగుతున్నాయి. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ తులారాశి వారికి అష్టమంలో అంటే వృషభంలో ఈ వారం రోజులు సంచారం చేస్తున్నారు. అష్టమంలో కుజ సంచారము అంత మంచిది కాదండి. గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. మాటలో కటుత్వం, ఇటువంటి గుణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంచేత మాట కొంచెం సులువుగా అంటే కొంచెం సున్నితంగా మాట్లాడేటువంటి అభ్యాసం చేయండి. అలాగే నడిచేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా కొంచెం చూసుకుని వెనక ముందు చూసుకుని డ్రైవ్ చేయండి. గాయాలు అవడానికి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకుంటే వాటి నుంచి మనం బయటపడవచ్చు. ఇకపోతే బుధుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ, ఏకాదశ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ, ఏకాదశ స్థానాల్లో బుధుడు 2 జాగాలలోనూ కూడా అంటే దశమ స్థానంలోనూ ఏకాదశ స్థానంలోనూ 2 స్థానాలలోనూ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకూలంగా ఉంటాయి, లాభాలు బాగానే ఉంటాయి. అట్లాగే మాటలో సౌమ్యత అవన్నీ కూడా బాగుంటాయి. చక్కగా ఎదరవాడు కూడా మీతో మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడతారు. అలాగే మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు, మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏమైనా ఉన్నట్టయితే కూడా సమయానికి అందుతాయి. ఇప్పుడు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు, ఏ టీఏనో డిఏనో ఏదో ఇవ్వాల్సి ఉంటుంది, ప్రభుత్వం ప్రకటించవచ్చు మీకు డిఏ రిలీజ్ చేసామని. లేకపోతే పాత బకాయిలు ఉంటూ ఉంటాయి కొన్ని, అవి కూడా మీకు ప్రభుత్వం రిలీజ్ చేసి ఉండవచ్చు. అలాగే వృత్తి స్థానాల్లో కొంతమంది వృత్తి అన్నాక వ్యాపారం అన్నాక అప్పులు కూడా తప్పవండి. అప్పులు మనం ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు తీసుకోక తప్పదు. అటువంటివి కొంచెం మొండి బాకీలు లాంటివి కూడా వచ్చి మనకి మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం ఈ బుధుని వలన ఈ తులారాశి వారికి ఈ వారం ఫలితాలు చెప్పుకోవచ్చు. ఇకపోతే శుక్రుడు కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో చేత మీకు శుక్రుని యొక్క ప్రభావం కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు వారం రోజులు ఇస్తున్నది. అంచేత ఉద్యోగ స్థలంలోనూ మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, బాగా సరదాగా ఉంటుంది. ఎందుకు వచ్చేవారో బాబు ఈవేళ రాకుండా ఉంటే బాగుండే పరిస్థితులు ఉండవు. అలాగే మీరు మొదలుపెట్టిన పని చకచకా నడవటం, వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉండటము, అలాగే మీ మనసులో ఒక ఉల్లాసం ఉండటం, తద్వారా మీకు ఈ సంబంధిత ఉద్యోగానికి సంబంధించినవే కాకుండా శుక్రునికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా అన్ని మీకు బాగుంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఉద్యోగ స్థలంలో సౌఖ్యం ఉంటుంది. అలాగే మీకు లలిత కళలు ఏమైనా వచ్చింటే వాటి మీద కూడా మీకు అన్నీ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా వాటి మీద కూడా మన మనసు బాగలేనప్పుడు లలిత కళల మీద కాదు దేని మీదకి వెళ్ళదండి బుద్ధి. అన్నీ బాగున్నప్పుడు మనకి మా పాటలు పాడేవాడు వాడికి హమ్మింగ్ చేసుకోవటం, లేకపోతే వాళ్ళు ఇంట్లోనే నాట్యం నేర్చుకుని ఉన్నారనుకోండి, మీరు ఇంట్లోనే ఏదో గదిలో చక్కగా 4 స్టెప్పులు వేసుకోవటం. అంటే శాస్త్రీయ సంగీతం అయితే వేరే ఉంటుంది అనుకోండి, శాస్త్రీయ నృత్యం అయితే వేరుగా ఉంటుంది. మామూలు ఇప్పుడు ఈ నృత్యాలు అయితే మీకు తెలుస్తుంది, ఇవి అందులో ఏం ఉండదు సారం, కానీ మనసుకు ఆహ్లాదం ఇస్తుంది. పిచ్చిగంతుల్లాగే ఉంటాయి చూడడానికి ఈ డ్యాన్సులు, కానీ కొంచెం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. అవి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవి చేసుకుని కూడా చాలా ఆనందపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పడతారు, మన ఆనందింపజేస్తారు. ఈ విధంగా శుక్రుడి వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. అంచేత మీరు మామూలుగానే ఎప్పట్లాగా
నవగ్రహాల మంత్రాలు కానీ, నవగ్రహాలకు సంబంధించినటువంటి ఎవరెవరు పెద్దలు ఏమేమి చెప్పారో, సుందరకాండ పారాయణ కొంతమంది చెప్పారు, విష్ణు సహస్రనామం కొంతమంది చెప్పారు, శివాభిషేకం కొంతమంది చెప్పారు. ఎవరు ఏది చెప్పారో అందరూ ఏది చెప్పినప్పటికీ పర్లేదు, మీకు ఏది వచ్చినప్పటికీ పర్వాలేదు. శుభ్రంగా మన పూజలో ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు కేటాయించండి నవగ్రహాలకి సంబంధించి. కానీ నవగ్రహాలు కానీ సంబంధించండి, ఏది చేసినా పర్వాలేదు, తప్పేం లేదు. అంచేత ఆ విధమైనటువంటి అన్ని శుభాలు జరిగే అవకాశం ఉంటుంది మనకి. 21 జూలై 2024 నుండి 27 జూలై 2024 వరకు వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సశాస్త్రీయంగా. ఇది కేవలం గోచారం మాత్రమే, జాతకం కాదండి. ఇది జాతకానికి అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సినటువంటిది. కాబట్టి మీకు మరొకసారి ఇది గోచారం మాత్రమే, ఇది పూర్తి ఇది కాదు అని చెప్పడం నా ఉద్దేశం. సరే, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి మనం కనుక తీసుకున్నట్టయితే కర్కాటకంలో రవి సంచారం జరుగుతోంది. అంటే భాగ్యస్థానంలో రవి సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో రవి సంచారము గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే రెవ్వలు వచ్చే భాగ్యస్థానంలో ఉండేటటువంటి అది మనకి శుభాలు కలిగించేటటువంటి ఏవేవైతే ఉన్నాయో వాటిలో కానీ అనుకూలంతో జాలడు రవి. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి కానీ, మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ అవన్నీ కూడా ఆరోగ్యం భాస్కరాచేది. కాబట్టి ఆ ఆరోగ్యానికి సంబంధించినటువంటి కూడా కొంచెం చిన్నపాటి విషయాల్లో కొంచెం అస్వస్థత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు రవి వృశ్చిక రాశి వారికి ఇస్తున్నాడు. ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే మకరంలో అంటే 3, 4, 5 స్థానాలలో చంద్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 3, 4, 5 స్థానాల్లో సంచారం జరగటం వల్ల మూడోది మకరంలో ఒక 3 రోజులు ఉంటారు. ఆ 3 రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఒక మనసు సంచలనం లేకుండా ఉండటము, స్థిరమైన నిర్ణయం తీసుకోవటము, ఇటువంటి విషయాలలో తల్లి గారి విషయంలో ఇట్లా మీకు చంద్రుడు ఆ 3 రోజులు అనుకూలిస్తారు. తర్వాత 4 రోజులు కుంభంలోనూ మీనంలోనూ సంచరించేటటువంటి 4 రోజుల్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. 4, 5 స్థానాల్లో అంటే పిల్లలు కొద్దిగా అటు కొంచెం అంత అనుకూలంగా లేకపోవటము. ఇక 4వ స్థానంలో అనేటప్పటికి మనకి క్రయ విక్రయాలు ఇట్లాగా మన సుఖాలకు సంబంధించినటువంటి వాహన విషయాల్లో, భోజన విషయాల్లో సుఖ స్థానం కాబట్టి ఆ భావానికి సంబంధించినటువంటి విషయాలలో మీకు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఒక 4 రోజులు ఇస్తారు. మొదటి 3 రోజులు మకరంలో ఉన్నప్పుడు మాత్రం శుభ ఫలితాలను చంద్రుడు ఇస్తారు. ఇకపోతే కుజుడిని కనుక తీసుకున్నట్టయితే కుజుడు వృషభంలో ఉన్నాడు. అంటే వృశ్చిక రాశికి 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం 7మంలో జరగటం ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు రావు. తద్వారా మీకు లభించేటువంటి ఫలితం ఏంటంటే ఇంట్లో అంటే మీ భార్యాభర్తల మధ్యన కొంచెం అంత అనుకూలత లేకపోవటం, మాట పొసగకపోవటం. అలాగే మీరు కనుక జాయింట్ వ్యాపారం ఏదైనా చేస్తున్నట్టయితే అక్కడ మీ మాటకి వారి మాటకి పొసగకపోవటం జరుగుతుంటుంది. అంచేత వాళ్ళది కరెక్ట్ ఉంటుంది, మీది కరెక్టే ఉండవచ్చు. కానీ ఒకరి మాట ఒకరు పొసగదు. వాడు మంచి మాట చెప్పచ్చు, మీరు మంచి మాట చెప్పవచ్చు. పొసగటం అనేది ఒకదానికి ఒకటి సరిపడదు అని మీరు వేరే రూట్ ఉంటుంది, వారికి వేరే రూట్ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఫలితాలు ఇక్కడ మీకు ఈ కుజుని వల్ల మనకి లభిస్తూ ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో 1 రోజు, దశమ స్థానంలో 6 రోజులు సంచారం చేస్తారు. భాగ్యస్థానంలో గోచార రీత్యా బుధుడు శుభ ఫలితాలు ఇవ్వజాడు 1 రోజే. తర్వాత 6 రోజులు మీకు దశమ స్థానంలో అంటే యోగకారకుడు అవుతున్నాడు. తద్వారా మీకు వృత్తిలో, వ్యాపారంలో అక్కడంతా కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలు, అనుకూలమైన లాభాలు, అలాగే మాటలో సౌమ్యత, మీరు పనిచేసేటటువంటి దగ్గర మీ సహా ఉద్యోగులు మీకు అనుకూలించడం, ఈ విధమైనటువంటి మీ ఆ వ్యాపారం ఉద్యోగం చేసే దగ్గర మీ హైకమాండ్ ఎవరైతే ఉన్నారో, ఆ వ్యాపార సంస్థ అధినేత ఎవరైతే ఉన్నారో వారి యొక్క
అభిమానం కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ బుధుని సింహంలో అంటే దశమ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇకపోతే శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు మీకు కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటకంలో సంచారం అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి శుక్రుడు భాగ్యస్థానంలో అత్యంత శుభప్రదాన్నే ఈ వారం అంతా మీకు ఇస్తాడు శుక్రుడు. కాబట్టి భార్యాభర్తల మధ్యన అనుకూలం, ఇంకా ప్రతిదీ పిల్లలు అనుకూలంగా ఉండటం, ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని మనకు శుక్రుడు ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా రవి, చంద్ర, కుజ, బుధ, శుక్రుడు యొక్క ఫలితాలు మామూలు చెప్పుకున్నాము. ఇక దీర్ఘకాలం సంచరించేటటువంటి గురు, శని, రాహు, కేతువుల యొక్క సంచారం మనం ప్రతి నెల చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాల్లోనూ ఉన్నాయి. మొదట్లో చెప్పుకున్నటువంటి అంటే ఉగాదప్పుడు మనం ముందుకు చెప్పుకున్నటువంటి ఈ క్రోధినామ సంవత్సర ఫలితాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. అవే ఫలితాలు అవి మారవు కాబట్టి మధ్యలో ఎక్కడా కూడా ఆ ఫలితాలు మీరు అన్వయించుకుని వీటిని మట్టికి అనుసంధానం చేసుకోవాలి. చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా గోచార ఫలితాలే, అయితే ఇది జాతక ఫలితం కాదు. ఈ మొత్తం ఫలితాలన్నీ కలిపి మీరు మళ్ళీ మీ యొక్క జాతక ఫలితానికి చేసుకోవాలి. నవగ్రహాల యొక్క ఫలితాన్ని అనుసంధానం చేస్తూ చూసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. కొన్ని ప్రతికూలంగా ఉండొచ్చు, కొన్ని అనుకూలంగా ఉండొచ్చు. దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. నవగ్రహాలకు సంబంధించినటువంటివి కొంచెం తీవ్ర దోషంగా ఉన్నటువంటి అయితే వాటి గురించి మనం ఆలోచించాలి. కానీ ఇక్కడ వరకు మాత్రము ఈ రోజు ఈ నవగ్రహ జపాలు, నవగ్రహ మంత్రాలు, ఏదో మంత్రం కానీ, బీజాక్షరం కానీ, ప్రకాశక మంత్రం అంటే వేద మంత్రం కానీ, అంటే వచ్చిన వాళ్ళకి అర్హత ఉన్నటువంటి వారు వేదమంత్రం కానీ బీజాక్షర మంత్రం కానీ చేసుకోండి. ఏమీ లేదంటారా శ్లోకాలు చదువుకోండి. అది రాదంటారా వారాల పేర్లు 7 చెప్పుకుని దానికి రాహువే కేతవే నమః అనుకోండి. మనకి ఆదివారం చెప్పుకుంటున్నా ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహవే కేతవే నమః అని చెప్పేసి నమస్కారం చేసుకోండి. చక్కటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అనుకూలంగా మారుతూ ఉంటాయి. లాభంలో మీకు శుభాన్ని చేకూర్చేటువంటి గ్రహాల యొక్క ఫలితం మరింత దిగుణీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము 21 జూలై 2024 నుండి 27/7/2024 వరకు ఈ వారం రోజుల యొక్క మీనరాశి వారికి గోచారం ఎలా ఉన్నది, వాటి ఫలితం ఏ విధంగా ఉంటుందనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచారం మాత్రమే, జాతకం కాదండి. ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే. పూర్తి ఫలితం కావాలంటే జాతకం రాయించుకోండి, నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. దానికి అనుసంధానం చేసుకుంటే చక్కటి ఫలితాలు చెప్పినట్టు జరుగుతాయి. నిష్ణాతులైన వారు ఎవరి చేతన రాయించుకోండి. మా దగ్గరికి వచ్చిన అభ్యంతరం లేదు, మేము కూడా రాస్తూనే ఉంటాము. అంచేత ఇప్పుడు మనము ధనురాశి వారికి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్టయితే రవి యొక్క సంచారం అంటే కర్కాటకంలో జరుగుతోంది. అంటే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అంచేత ఈ వారం రోజులు రవి ఈ ధనురాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు. అందుచేత కొంచెం గాయాలు అవి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం అనారోగ్య పరిస్థితులు కూడా పొడచూపుతూ ఉంటాయి. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇది రవి వల్ల కలిగేటువంటి ఫలితం. ఇకపోతే చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో అంటే మకర, కుంభ, మీనరాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే మకరంలో 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ద్వితీయ స్థానంలో. ఆ 3 రోజులు మాత్రము మీకు అనుకూలమైన ఫలితాలు ఉండవు. కానీ మొదట 3 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఉండవు. తర్వాత ద్వితీయంలో అనుకూలమైన ఫలితం ఉండదు. అలాగే తృతీయమైనటువంటి కుంభంలో సంచరించేటప్పుడు మాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అలాగే చతుర్థమైనటువంటి మీనంలో సంచారం చేసేటప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అందుచేత మనసును నిలకడ, మనసుకు ఒక ఉల్లాసము, ఈ తల్లిగారు సంబంధించిన విషయాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఈ చంద్రుని యొక్క ప్రభావం ఈ వారం రోజులు ఆ విధంగా ధనురాశి వారి మీద పడుతూ ఉంటుంది. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే షష్టమ స్థానంలో అంటే ధనురాశి నుంచి షష్టమ స్థానం వృషభం అవుతుంది. ఆ వృషభంలో సంచారం 6వ స్థానంలో కుజుని యొక్క సంచారము మంచి ఫలితాలు ఉంటాయి. అంచేత ఇక్కడ మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏమైనా ఉన్నట్టయితే బయట నుంచి రావాల్సిన డబ్బులు ఉంటే వస్తాయి. అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే ఆ రుణాలు తీరిపోతాయి.
ఆ విధంగా మీకు 6వ స్థానం రోగాలకు సంబంధించి కొంచెం రాకుండా కూడా చూస్తారు ఆయన. శత్రువులు కూడా మీకు ఒకప్పుడు మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా ఈ వారంలో మీకు ఆ శత్రుత్వాన్ని చూపజాలరు. చూపించినా వాళ్ళు దానిలో నుంచి మిమ్మల్ని ఏ విధమైన హాని చేయలేరు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా. ఈ విధమైనటువంటి ఫలితాలు ధనురాశి వారికి కుజుని వల్ల సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారము కర్కాటకంలో ఒక్కరోజు, అంటే 8వ స్థానంలో ఒకరోజు, అట్లాగే 6 రోజుల పాటు సింహరాశిలో అంటే 9వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉందండి. 9వ స్థానంలో యోగించజాలదు, కానీ 8వ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచరించేటటువంటి ఒక్కరోజు మాత్రం మీకు అనుకూలమైన ఫలితం ఉంటుంది. సింహంలో సంచరించేటువంటి 6 రోజులు మీకు అంత అనుకూలమైన ఫలితాలు రావండి. అందుచేత మీకు అక్కడ భాగ్యస్థానం కాబట్టి మీకు అంటే వృత్తి వ్యాపారాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లోనే కాదు, పిల్లల విషయంలోనే కాదు, ముఖ్యంగా పిల్లల విషయంలో అట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీ వ్యాపారాలు అవి కొంచెం మీరు అనుకున్న స్టేజ్లో నడవండి. మీరు అనుకున్నటువంటి అంత స్పీడ్గా నడవు, కొంచెం మందగించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మాటలో కూడా కొంచెం కటుత్వం పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా సౌమ్యంగా మలుచుకోండి, అంతా శుభం జరుగుతుంది. ఇకపోతే శుక్రుని తీసుకున్నట్టయితే ఆయన కూడా 8వ స్థానంలో కర్కాటకంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటకంలో శుక్రుని యొక్క సంచారం కూడా అంటే 8వ స్థానంలో సంచారం కూడా చక్కటి ఫలితాలు, మంచి ఫలితాలను ఈ ధనురాశి వారికి ఇస్తారు. అంచేత తద్వారా మీకు సర్వ శుభప్రదాలు అంటే కుటుంబ భార్యాభర్తల మధ్యన అనురాగం, పిల్లల మధ్యన మీ మధ్యన అనురాగం ఇట్లాంటివి, అలాగే లలిత సంగీతాలకు సంబంధించి సంగీతం, నృత్యం, నాట్యం, కళలు, సినిమా యాక్టర్స్ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయండి. కళాకారులు ఉంటారు కదా, కళాకారులు అంటారు కదండి, అదే సినిమా కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేకపోతే పల్లెటూరుల్లో ఒగ్గు పాటలు కావచ్చు, ఏదో కళలు చాలా ఉన్నాయి కదండి. ఆ కళల్లో ఏ కళలో వాళ్ళకి ప్రవేశం ఉన్నా ఆ కళల్లో వారు రాణించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి మంచి అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ వారం రోజులు ఈ శుక్రుడి ద్వారా. అంచేత ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి ఈ గ్రహాల ద్వారా సంక్రమిస్తున్నాయి. ఇక దీర్ఘకాలం సంచరించేటటువంటి గురు, శని, రాహుకేతువు యొక్క సంచారం మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల చెప్పుకునేటువంటి ఫలితాలే దీనికి సంక్రమిస్తాయి. మార్పు లేదు కాబట్టి. అలాగే సంవత్సరంలో కూడా ఇక మీదట ఈ 4 గ్రహాలు మారవండి. వీటిని అలాగే యథాతథంగా ఆ ఫలితాలు మీరు ఇక్కడ కూడా అన్వయం చేసుకోవచ్చు. అంచేత ఈ ధనురాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి. కొన్ని ప్రతికూలంగా ఉన్నా మీరే కంగారు పడక్కర్లేదండి. అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఏదో సంబరపడిపోవాల్సిన పని ఏమి లేదండి. ఏది బంగారం కాదు, ఏది ప్లాటినం కాదు, అలాంటివి ఏమి ఉండవండి. అంచేత దోషం ఉన్న వాటిని అంత నార్మల్గా జరుగుతూ ఉంటుంది. దోషం ఉన్న వాటిని తప్పించుకోవాలంటే ఆ సంబంధించినటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి మంత్ర జపాలు కానీ, శ్లోకాలు కానీ, గాయత్రి కానీ, కొంచెం అనారోగ్యాలు జరుగుతున్నట్టయితే, అనారోగ్య పరిస్థితులు కనుక ఉన్నట్టయితే, ఏ గ్రహం వల్ల అనారోగ్యం ఏర్పడిందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి కవచము అని ఉంటుంది. ఆ కవచం అంటే రక్షణ, ఈ శరీరానికి రక్షణ ఇచ్చేటటువంటిది. అటువంటి కవచాలు కానీ చదువుకోండి అని అన్ని శుభాలన్నీ పొందండి. ఇప్పుడు 21 జూలై 2024 నుండి 27/7/2024 వరకు వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఈ మకర రాశి వారికి కర్కాటకంలో రవి సంచారం జరుగుతుంది, అంటే సప్తమంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి కర్కాటకంలో 7వ స్థానంలో రవి సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. తద్వారా ఏంటంటే భార్యకు కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీకు కూడా అనారోగ్యం అంటే చిన్నపాటి రొంప, జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి చిన్నపాటి జ్వరాలు పడుచూపేటువంటి అవకాశం ఇంట్లో సంసారంలో సంభవించేటువంటి అవకాశం ఉన్నది. ఇకపోతే చంద్రుడిని కనుక మనం ఈ మకర రాశి వారికి తీసుకున్నట్టయితే ఒక 3 రోజుల పాటు మకరంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 2 రోజులు కుంభంలోను, 2 రోజులు మీనంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇందులో మీకు జన్మంలో అంటే మకరంలోనూ
తృతీయం అంటే మూడో స్థానమైనటువంటి మీనంలోనూ సంచారం చేసేటటువంటి 5 రోజులు మీకు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం వారి యొక్క ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. శరీరంలో ఆరోగ్యం కూడా మనకి బాగుండేటువంటి అవకాశం. తనుభావంలో ఉన్నాడు కాబట్టి చక్కగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, తనువు కూడా హాయిగా ఉంటుంది. అంటే శరీర రోగాలు లేకుండా ఆ విధంగా చక్కగా ఉండేటువంటి ఫలితాలు ఉన్నాయి. మధ్యలో మాత్రం అంటే కుంభంలో సంచరించే 2 రోజులు మాత్రం కొంచెం మనసు నిలకడలేనితనం అది కనిపిస్తూ ఉంటుంది. ఆ 2 రోజులు కొంచెం డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు చంద్రుడి వల్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. వృషభంలో సంచారం అంటే 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు. 5వ స్థానంలో సంచారం అంత శుభ ఫలితాలు ఇవ్వదండి. అందుచేత ఈ 5వ స్థానంలో మనకు దేవుడి మీద భక్తి నిలవకపోవటం, పిల్లలు కొంచెం మనం చెప్పిన మాట వినకపోవటం, ఇటువంటి కొంచెం మనకి అనుకూలమైన ఫలితాలు ఆ విషయాల్లో మనకి లభించజాలవండి కుజుని యొక్క వృషభ సంచారం వల్ల. ఇకపోతే బుధుని తీసుకున్నట్టయితే కర్కాటకంలో 7వ రాశిలో ఒక్కరోజు, తదుపరి సింహరాశిలో ఒక 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. 7, 8 స్థానాలలో 2 చోట్ల కూడా సఫలితాలు ఇస్తారు. అంటే మొత్తం 7 రోజులు కూడా మీకు బుధుడు యొక్క అనుకూలం బాగానే ఉంది. తద్వారా మనకి కుటుంబ పరిస్థితుల్లోనూ కొంచెం ఆరోగ్య పరిస్థితుల్లోనూ అలాగే బుధుడు కాబట్టి కాస్త వ్యాపార విషయాల్లోనూ కాస్త మాట విషయంలోనూ అంతా బాగుంటుందండి. శుభుడు వల్ల మన్ని శుభాలు జరుగుతాయి బుధుడు వల్ల ఈ యొక్క మకర రాశి వారికి. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. 7వ స్థానంలో గోచార రీత్యా శుక్రుడు సుఫలితాలు ఇవ్వజాలడు. గ్రహాలన్నింటిలో కంటే గోచార రీత్యా మనం తీసుకున్నట్టయితే 12 రాశులకు గాను 10 రాశుల్లో సుఫలితాలు ఇచ్చేటటువంటి అత్యంత శుభగ్రహం ఏదంటే శుక్రుడే. ఆయన 2 గ్రహాల్లో మనకి కొంచెం అనుకూలత లేకుండా ఉంటారు. ఇప్పుడు అటువంటి దానిలోనే ఉండడం జరిగింది. ఆయన 7వ స్థానం కాబట్టి ఈ వారం మీకు కొంచెము భార్యాభర్తల మధ్య కొంచెం మాట పొసగకపోవడం ఇట్లాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. మీకు వచ్చినటువంటి కళలు ఏమైనా ఉన్నట్టయితే వాటిలో కొంచెం నెగ్లెన్సీ, ఇప్పుడు సరిగా దాని మీద మీరు దృష్టి పెట్టలేకపోవటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తదుపరి మారిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటాయో ఫలితాలు అప్పటికప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మాత్రం 7వ ఉండటం ద్వారా వారం రోజులు అదే 7వ స్థానంలోనే ఉంటున్న కారణంగా ఈ వారం శుభ ఫలితములు ఇవ్వజాలరు శుక్ర భగవానుడు. ఇక దీర్ఘకాలం ఉండేటటువంటి గురు, శని, రాహు, కేతువులు 4 గ్రహాలు మనం ప్రతి నెల చెప్పుకున్నట్టే 5 సంవత్సరం వరకు నెలాఖరు వరకు కూడా మారవు. అలాగే కాబట్టి మీరు అదే ఫలితాన్ని మనం ఎలా ఉన్నో అలాగే యథాతథంగా మనం తీసుకోవచ్చు. వాటిని మొత్తం కలిపి 9 నవగ్రహాల యొక్క ఫలితాలు మనం అనుమతి చేసుకోవాలి. ఇవి కూడా పూర్తి ఫలితాలు ఇవ్వజాలవండి. కేవలం గోచారం మాత్రమే, అంటే జాతకంలో ఒక భాగం మాత్రమే. మీకు పూర్తి ఫలితాలు కావాలి అంటే జాతకము రాయించుకోవాలి. అది కూడా నిష్ణాతులైనటువంటి వారి చేత రాయించుకోండి. చక్కటి ఫలితాలు పొందవచ్చు. ఒకవేళ మీకు ఎవరు అంత మీకు తెలియదు, నిష్ణాతులైన వారు అంటే చాలామంది ఉన్నారండి. ఒకవేళ తెలియకపోతే మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉందండి. మీకు జాతకం రాయబడుతుంది ఖచ్చితంగా. మా నెంబర్కి ఫోన్ చేస్తే నెంబర్ స్క్రోల్ అవుతుంది కదండి, మొదట్లో కూడా చెప్పడం జరిగింది. అంచేత మమ్మల్ని సంప్రదించవచ్చండి. ఇప్పుడు మనము 21/7/2024 నుండి 27/7/2024 వరకు ఈ వారం రోజులు కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకుందాము. ఇప్పుడు కుంభరాశి వారికి రవి 6వ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో గోచార రీత్యా రవి శుభ ఫలితాలు అందజేస్తారు. అంచేత మీకు ఈ రుణాలు అంటే అప్పులు మీరు ఇవ్వాల్సి ఉంటే తీర్చేస్తారు. ఎవరైనా మీకు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తారు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం బాగుంటుంది. అనారోగ్యాలు కలిగే అవకాశం ఏమి ఉండదు. మీ తండ్రి గారు యొక్క ఆరోగ్యం కూడా కొంచెం కుదుటపడే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాల్ని రవి ఈ కుంభరాశి వారికి అందజేస్తూ ఉన్నారు. అలాగే ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే
వ్యయస్థానంలో ఒక 3 రోజులు, వ్యయస్థానంలో ఒక 3 రోజుల పాటు అంటే మకరంలో, జన్మంలో అంటే కుంభంలో ఒక 2 రోజులు, ద్వితీయ స్థానంలో ఒక 2 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఏ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇవ్వజాలరు. అలాగే ద్వితీయ స్థానమైనటువంటి మీనంలో చంద్రుని యొక్క సంచారం కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు. ఇకపోతే కుంభరాశిలోనే సంచారం చేసేటటువంటి 2 రోజులు మాత్రం మీకు చంద్రుడు శుభ ఫలితాలు ఇస్తారు. చేత 2 స్థానాలలో అశుభ ఫలితాలు ఇచ్చినా ఒక స్థానంలో మధ్యలో ఉన్నటువంటి కుంభంలో 2 రోజులు మీకు శుభ ఫలితాలు అందిస్తూ ఉంటారు. మనసుకు సంబంధించిన విషయంలో, ధనం విషయంలో, ఖర్చుల విషయాల్లో, కుటుంబ విషయాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మధ్యలో ఉన్నటువంటి 2 రోజులు లభిస్తాయి. మొదట 3 రోజులు, చివరి 2 రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తూ ఉంటాయండి. ఈ విధంగా చంద్రుడి యొక్క గోచార ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో కుజు యొక్క సంచారం జరుగుతోందండి. అంటే మిథునంలో సంచారం జరుగుతోంది. చతుర్థంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అక్కడ ఉన్నటువంటి మనకి వ్యాపారం, ఉద్యోగ, చదువు ఇట్లాంటి విషయాలలో మనకి అంత అనుకూలమైనటువంటి క్రయ విక్రయాదులు ఇట్లాంటి వాటిల్లో మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు చతుర్థంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి అనుకూలంగా ఉండవండి. ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుల వల్ల కొంచెం ప్రతికూలమైనటువంటి ఉంటాయి. కొంచెం అందరికి సహాయ సహకారాలు కూడా కొంచెం ఇతరుల యొక్క అవి అందడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం మాట కూడా కొంచెం కటువుగా ఉంటుంది మీది. అది కొంచెం దాన్ని అదుపులో పెట్టుకోండి. ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుల వల్ల వస్తూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం ఇక్కడ ఈ కుంభరాశి వారికి షష్టమంలో ఒకరోజు, సప్తమంలో ఒక 6 రోజులు, అంటే సింహంలో 6 రోజులు, అంటే మొత్తం 7 రోజులు కూడా 2 చోట్ల 6లోను 7వ స్థానంలోను, 6, 7 స్థానాలు 2 స్థానాలలోను, అంటే కర్కాటక, సింహరాశి 2 రాశుల్లోనూ కూడా ఈ బుధుని యొక్క సంచారం వీరికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విషయంలో కానివ్వండి, వృత్తి విషయంలో కానివ్వండి, వ్యవసాయ విషయంలో కానివ్వండి, మన తెలివితేటలు రాణిస్తాయి, బాగా రాణిస్తాయి. పిల్లలకు కూడా చదువుల్లో కొంచెం రాణించే అవకాశం చక్కగా ఉంటుందండి. బుద్ధి తెలివికి సంబంధించినటువంటి విషయం. మీ తెలివితేటలకు చక్కటి అవకాశం ప్రదర్శించే అవకాశం మీకు ఈ వారం రోజుల్లో ఉంటుందండి. ఈ విధమైన ఫలితాలు బుధుని వల్ల ఈ కుంభరాశి వారికి కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క ఫలితాలు చెప్పుకోవాలి అంటే కర్కాటకంలో, అంటే షష్టమ స్థానంలో వారం రోజుల పాటు శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుడు 6వ స్థానంలో, గోచార రీత్యా 6వ స్థానంలో ఎవరికి కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి అక్కడ కొంచెం కొద్దిపాటి రుణాలు చేయవలసి రావచ్చు. కొంచెము శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ శత్రువుల్లో కొంతమంది అజ్ఞాత శత్రువులుగా ఉంటారు. మనకు తెలియదు వారి శత్రువు అని. వాళ్ళతోటే మరీ డేంజరు. తెలుసున్న శత్రువులతో కొంచెం మనం ఎదురుపడి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అజ్ఞాత శత్రువులు మన ఎదురుగానే వెనకాల ఉంటారు. వారు మనతోటే ఉంటారు. మనకు తెలియకుండానే రహస్య వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి శత్రువులతో కొంచెం చాలా జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్తగా మెసలుకోండి వారితోటి. ఈ విధమైనటువంటి ఫలితాలు మామూలుగా ఈ గ్రహాల ద్వారా జరుగుతున్నాయి. ఇక గురు, శని, రాహుకేతుల యొక్క సంచారం మనం ప్రతి నెల సంవత్సరం చెప్పుకుంటున్నట్టుగానే మధ్యలో మార్పు లేదు కాబట్టి ఆ ఫలితాలను యథాతథంగానే చెప్పుకోండి. యథాతథంగానే ఆ ఫలితాలు మీకు తెలియజేసుకోండి. దానికి ఇది అనుసరణ చేసుకోండి. మొత్తం మీద ఇది కేవలం గోచారం మాత్రమే. జాతక ఫలితాలని జాతకం చక్కటి పండితుల చేత రాయించుకోండి. దానికి చేసుకున్నట్టు చక్కటి ఫలితాలు ఏర్పడతాయి. ఒకవేళ మీకు ఎవరో తెలిసిన వారు లేరు, నిష్ణాతులు ఎవరో తెలియదు అంటే మా దగ్గర కూడా మీరు రాయించుకోవచ్చు. మీకు అవకాశం ఉంటే రాయించుకోవాలని అనిపిస్తే మా నెంబరు మీ దగ్గర కింద స్క్రోల్ అవుతూనే ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనము 21 జూలై 2024 నుండి 27/7/2024 వరకు మీనరాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది, వాటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీనరాశి వారికి
రవి సంచారం కర్కాటకంలో జరుగుతోంది. కర్కాటకం అంటే 5వ స్థానం అవుతుందండి మీనరాశికి. తద్వారా 5వ స్థానంలో రవి కొంచెము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. తద్వారా ఏంటంటే మీకు దేవుడి మీద భక్తి కొంచెం, అంటే దేవుడి దగ్గర ఎక్కువ స్పెండ్ చేయలేకపోతారు. దేవుడి దగ్గర ఎక్కువ సమయం మీరు పూజ చేసుకుంటున్న టైం అంతా కూడా గడపలేకపోతూ ఉంటారు అనివార్య కారణాల వల్ల. అదేవిధంగా కొంచెం అనారోగ్య సమస్యలు పొడచూపే అవకాశం ఉన్నది. అలాగే మీ పిల్లలు కొంచెము మీ ఈ వారం రోజులు మిమ్మల్ని కొంచెము మీరు చెప్పిన మాటను అమలు చేయకుండా కొంచెం వారిష్టానికి ప్రవర్తించే అవకాశం కూడా ఈ విధంగా రవి వల్ల మనకి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఇక చంద్రుడు కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన 11వ స్థానంలో ఒక 3 రోజులు, 12వ స్థానంలో 2 రోజులు, జన్మంలో అంటే మీనంలో 2 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అయితే మీకు ఇందులో 11వ స్థానంలో అంటే మకరంలో సంచరించేటటువంటి 3 రోజులు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఇక వ్యయ స్థానంలోకి వచ్చిన 2 రోజులు మీకు కొంచెము అనుకూలమైన పరిస్థితులు ఉండవు, కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే జన్మంలో ఉండేటటువంటి 2 రోజులు అంటే మధ్యలో 2 రోజులు తీసేస్తే మొదటి 3 రోజులు, తర్వాత లాస్ట్లో 2 రోజులు, మీకు 5 రోజులు చంద్రుడు సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. చేత లాభం అంటే మీకు వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, పిల్లల చదువు విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్నింటిలో కొంచెం లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా మధ్యలో ఉన్నటువంటి కుంభంలో సంచరించే 2 రోజుల్లో కొంచెం ఖర్చులు అవి పెరిగే అవకాశము అవి ఉంటుంది ఖర్చు. ఇకపోతే జన్మంలో 2 రోజులు అంటే మీనంలో సంచరించే 2 రోజులు కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ చంద్రుని యొక్క సంచారం వల్ల, జన్మ రాశి ఎందు సంచారం వల్ల లభిస్తూ ఉంటాయండి. ఇకపోతే కుజుని యొక్క సంచారం వృషభంలో అంటే తృతీయంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి ఈ వారం రోజులు. ఈ వారం రోజులు కుజుని యొక్క సంచారం తృతీయంలో అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మీకు అందరి సహాయ సహకారాలు ఇంట్లోనూ, ఆఫీసులోనూ, వృత్తి స్థానంలో, వ్యాపార స్థానంలో, అట్లా మీ కుటుంబంలో కూడా అందరి సహాయ సహకారాలు మీకు పుష్కలంగా లభిస్తాయి. అలాగే మీరు చక్కగా మాటలో కూడా ఆ కటుత్వం ఉండదు. అట్లా ఈ విధమైనటువంటి ఫలితాలు క్రయ విక్రయాదులు, భూమికి సంబంధించి కానీ, ఇళ్ళకి సంబంధించి కానీ, ఈ క్రయ విక్రయాదుల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే వృత్తిలో కనుక ఉన్నట్టయితే మీకు క్రయ విక్రయాదుల ద్వారా లాభాన్ని కూడా పొందగలుగుతారు. ఈ విధంగా కుజుని యొక్క సంచారం వల్ల ఫలితాలు ఈ మీనరాశి వారికి జరిగే అవకాశం ఉన్నదండి. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో ఒక్కరోజు, షష్టమ స్థానంలో ఒక 6 రోజులు సంచారం చేస్తూ ఉంటారు. ఈ 6 రోజులు ఒక రోజుని పక్కన పెట్టినట్టయితే ఈ 6 రోజులు మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. రుణాలు ఇచ్చేవాళ్ళు మీ దగ్గర రుణం ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు ఇచ్చేస్తారు. అలాగే మీరు ఎవరి దగ్గర తీసుకుంటే మీరు కూడా రుణాన్ని తీర్చేస్తారు. అట్లాగే ఇక వ్యాపారం, వృత్తి, ఉద్యోగాల్లో మీకు ఒక రాణింపు అంతా బాగుంటుంది. మీ వాక్చాతుర్యం కూడా బాగుంటుంది. మీ లాజిక్గా మీరు ప్రయోగించేటటువంటి లాజిక్లు ఉంటాయి కదండి, మీ తెలివితేటలు ప్రదర్శించడానికి వాటి అన్నిటికీ కూడా చక్కటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది బుధుని యొక్క సంచారం వల్ల. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ శుక్రుని యొక్క సంచారం 5వ స్థానంలో చేయటం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి. మీ పిల్లలు చక్కగా మాట ఉంటారు. అలాగే మీరు దేవుడి యొక్క భక్తి పెరిగే అవకాశం ఉంది. కాస్త దేవాలయాలు అవి దర్శించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంచేత మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లలందరూ కూడా వృద్ధిలోకి వచ్చే అవకాశము ఈ వారం రోజులు బాగా చదవటం అవి చేస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలు శుక్రుని ద్వారా ఈ రాశి వారికి సంక్రమిస్తున్నాయి. ఇకపోతే గురు, శని, రాహుకేతుల యొక్క సంచారం ఎప్పటిలాగా మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం కదండి. వీటిలో మార్పు లేనందున ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలనే మాస ఫలితాలైనా తీసుకోండి లేదా సంవత్సర ఫలితాలైనా తీసుకోండి, అదే ఫలితాలని ఇక్కడ మీరు అన్వయించుకోండి. అప్పుడు మీకు నవగ్రహాల గురించి సంబంధించినటువంటి విషయం శాస్త్రీయమైన పద్ధతిలో మీకు తెలుస్తుంది. ఇకపోతే ఇందులో ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలతగా కానీ
అనుకూలంగా ఉన్న గ్రహాల యొక్క బలం మరింత పెరగడానికి కానీ నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ గాయత్రి కానీ నవగ్రహాలకు సంబంధించిన బీజాక్షరాలు కానీ ప్రకాశ మంత్రాలు కానీ ఏదైనా చేసుకోండి. లేదు ఇంకా చాలా చాలా పెద్దలు చెప్పారు, విష్ణు సహస్రనామం అని, కొంతమంది సుందరకాండ అని, అవి చాలా చాలా ఉన్నాయి. ఈ ఈశ్వరుడికి అభిషేకం ఇత్యాదులు కూడా చేసుకున్నప్పటికీ కూడా ఆ గ్రహాల యొక్క దోషాలు తొలగిపోతూ ఉంటాయి. తిరిగి అంతా చక్కగా మరింత చక్కటి జీవితం వారం రోజులు గడపడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఈ విధమైనటువంటి చేసుకోండి. అంటే నిష్ణాతులైనటువంటి పండితోత్తముల చేత జాతక చక్రం రాయించుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.